రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం ఎంత దారుణంగా ఉందంటే, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రజల గ్యాస్ కష్టాలు తీరేట్టు కనపట్టలేదు. ఒక పక్క ఇరాన్ యుద్ధం సాగ్గా చూపి మొదట్లో వారం, ఆ తర్వాత 10 రోజులు, ఇవాళ 20 రోజులు 25 రోజులు గడిచినా కూడా గ్యాస్ రాని పరిస్థితి ఉంది. బ్లాక్లో మొదట్లో 1500 అమ్మే గ్యాస్ ఇవాళ 3000 వరకు ధర పలుకుతుందంటే ఆశ్చర్యపోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం ఎంత దారుణంగా ఉందంటే, దేశం మొత్తం కూడా చివరికి ఎన్డీఏ కూటమి అధికార రాష్ట్రాల్లో కూడా ఓటీపీ విధానం ద్వారా వారం 10 రోజుల్లోనే గ్యాస్ సరఫరా జరుగుతూ ఉంటే, ఏపీలో ఓటీపీ విధానం అనేది ఘోరంగా విఫలమైంది. ఇవాళ చాలా చోట్ల టీడీపీ అనుకూల గ్యాస్ ఏజెన్సీలు, కొందరు ప్రజాప్రతినిధులు గ్యాస్ని బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. సీఎం చంద్రబాబు గారేమో పిఎన్జి గ్యాస్ని ప్రోత్సహించమంటూ అధికారులకు టార్గెట్లు పెడతా ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, పిఎన్జి గ్యాస్ అంటా ఉన్నారు మీరు, పిఎన్జి గ్యాసు వినియోగదారుడికి భారమా లాభమా మీరు చెప్పాలి. రాష్ట్రంలో 1,61,00,000 మంది ఎల్పిజి గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఎల్పిజి గ్యాస్ అనేది సామాన్యుడికి యొక్క బడ్జెట్లో సరిపోద్ది. మీరు పిఎన్జి మీద చూపుతున్న శ్రద్ధ ఎల్పిజి సిలిండర్లు సక్రమంగా అందటం మీద ఎందుకు చూపట్లేని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఓటీపీ విధానం ఎందుకు ఈ రాష్ట్రంలో అమలు జరగట్లేదు? మరి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓటీపీ విధానం సమర్థంగా అమలు జరుగుతూ వారం 10 రోజుల్లోనే గ్యాస్ వస్తున్న సందర్భంలో మన రాష్ట్రంలో రాను రోజు రోజుకి యుద్ధం ముగింపు దశకు వచ్చినా కూడా ఇవాటికి కూడా గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి, కానీ ఎందుకు తగ్గట్లేని చెప్పి చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాను. మీరేమో కలెక్టర్లతో అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి పిఎన్జి గ్యాస్ని ప్రోత్సహించండి, 10 లక్షల వరకు టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి మీరు టార్గెట్లు పెడతా ఉన్నారు. మరో పక్క ఏమో దీపం పథకం అంటా ఉన్నారు. అసలు దీపం పథకం కింద ఈ రాష్ట్రం ఉన్న 1,61,00,000 మంది ఎల్పిజి వినియోగదారులు ఎంతమంది దీపం ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. సుమారుగా గణాంకాల ప్రకారం 80 నుంచి 85 లక్షల మందికి దీపం అంతా ఉంది, అది కూడా అరాకొరగా. మరి పూర్తి స్థాయిలో మీరు దీపం పథకం ఎవరికి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు దీపం పథకం మాట దేవుడు ఎరుగు. ముందు డబ్బులు కట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి ధర కట్టి గ్యాస్ తీసుకుందాం అంటే మార్కెట్లో గ్యాస్ దొరకట్లా. ఒక పక్క ఏమో తెల్లాలేస్తే పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉంటారు, బ్లాక్లో గ్యాస్ సిలిండర్ అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి. మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని గ్యాస్ సిలిండర్ పట్టుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను.